వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో మనము పురుషోత్తమ మాసంలో అంటే అధిక జ్యేష్ఠ మాసంలో పుణ్యనదుల్లో స్నానం ఆచరించడం లేదా పుణ్యనదులను స్మరిస్తూ స్నానాన్ని ఆచరిస్తే కలిగే ప్రయోజనాలు, అలాగే చంద్రహోర అంటే ఏమిటి, ఈ చంద్రహోర సమయంలో ఎలాంటి పనులను ఆచరించాలి అనేది చూద్దాము. ముందుగా మనము పుణ్యనదులు గంగా, యమున, కావేరి, నర్మద ఇలాంటి నదుల్లో మనం తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు స్నానాలను ఆచరించాలి. ముఖ్యంగా అధిక జ్యేష్ఠ మాసం అనేది పూజలకు, తీర్థయాత్రలకు పెట్టింది పేరు. ఈ మాసాన్నే మనము పురుషోత్తమ మాసంగా కూడా పిలుస్తున్నాము. పూర్వంలో కేరళ దేశంలో ఒక బ్రాహ్మణుడు అనేవారు ఉండేవారు. అతని పేరు చిత్రకర్మ. పేరుకు బ్రాహ్మణుడు కానీ చేసేవన్నీ విరుద్ధ కర్మలు. బ్రాహ్మణుని పేరు చెప్పుకొని అన్ని తోచిన దానాలన్నిటినీ కూడా తీసుకొని వాటిని భూమిలో పాతిపెడుతూ ఉండేవాడు. ఇక ఒకరోజు ఈ పురుషోత్తమ మాసంలో చిత్రకుండలుడు, తారక అనే దంపతులు కృష్ణ పూజను ఆచరించి ఉద్యాపన చేస్తుండడాన్ని గమనించాడు. ఇక వారి వద్దకు వెళ్ళి, ఈ బ్రాహ్మణుడు, మీరు పురుషోత్తమ మాసం ఎంతో గొప్పది. ఈ మాసంలో ఆచరించే పూజలు, వ్రతాలు ఎంతో ఫలాన్ని ఇస్తాయి. మీరు అందరికీ దానాన్ని ఇచ్చారు కానీ నాకు ఇవ్వలేదు అని చెప్పేసి దక్షిణగా డబ్బులు అడిగి తీసుకుంటాడు. తీసుకొని వాటిని భూమిలో పాతిపెడతాడు. ఇక అతన్ని అందరూ తిడుతున్నారు, నన్ను ఎవరూ మెచ్చుకోవట్లేదు అని చెప్పేసి ఒక తోటమాలి దగ్గరికి వెళ్ళి, నేను ఇక్కడే ఉండి తోటను చూసుకుంటాను, నన్ను ఎవరూ మంచిగా చూడట్లేదు అని చెప్తాడు. సరే అని ఆ తోటమాలి అక్కడే ఉండమని చెప్తాడు. ఇక అతను అందులో ఉన్న పండ్లను, పూలను అన్నిటినీ కూడా దొంగతనం చేస్తాడు. ఇక ఆ విధంగా దొంగతనం చేసిన కారణం చేత అతనికి మరో జన్మలో కోతి జన్మ లభించింది. గుర్తుంచుకోండి, ఎవరైనా కూడా దొంగతనంగా ఇతరుల చెట్ల నుండి పూలను కానీ, పండ్లను కానీ వారిని అడగకుండా దొంగతనం చేసినట్లయితే వారికి కోతి జన్మ ప్రాప్తిస్తుంది. ఇక ఈ కోతి జన్మ ఎక్కడ జన్మించింది? మృగతీర్థం అనే ఒక విశేష తీర్థం దగ్గర కోతిగా జన్మించింది. అంత గొప్ప తీర్థం దగ్గర తనెందుకు, ఆ బ్రాహ్మణుడు ఎందుకు కోతిగా జన్మించాడు అంటే, పూర్వజన్మలో కృష్ణ పూజను చూసిన కారణం చేత, పైగా అది పురుషోత్తమ మాసం కాబట్టి ఆ పుణ్యం చేత అతడు విశేష తీర్థం దగ్గర కోతి జన్మను ఎత్తాడు. మృగతీర్థము అంటే ఇక్కడ సకల దేవతలు కూడా మృగ రూపంలో సంచరిస్తూ ఉంటారు అని చెప్పేసి అర్థము. ఇక అనుకోకుండా ఆ కోతికి మూతికి అంత గాయాలు అవ్వడం చేత ఏమీ తినలేకపోతుంది. ఇక చెట్టు మించెల్లి అటు ఇటు పెరుగుతున్న సమయంలో ఆ మృగతీర్థంలో పడింది. పడి అక్కడే దశమి, ఏకాదశి, ద్వాదశి ఇలా చతుర్దశి గడియల వరకు కూడా అక్కడే ఉంది. ఆ నదిలోనే ఉండసాగింది. ఇక దాని మూతి సరిగ్గా లేని కారణం చేత ఏమీ తినలేకపోయి ఆకలితో అలమటించి అందులోనే చనిపోయింది. ఇక ఆ పురుషోత్తమ మాసంలో ఈ తీర్థంలో స్నానాన్ని ఆచరించినట్టుగా విష్ణు భగవానుడు స్వీకరించి ఊర్ధ్వలోక ప్రాప్తిని కలిగించాడు. చూసారు కదండి, పూర్వజన్మలో బ్రాహ్మణుడు విరుద్ధాత్మక పనులు చేసి మరుజన్మలో కోతిగా జన్మించి మూగజీవంగా జన్మించినా కూడా ఒక తీర్థంలో అనుకోకుండా పడిన కారణం చేత పరమాత్ముడు దాన్ని స్నానంగా స్వీకరించి ఊర్ధ్వలోకాలను ప్రసాదించాడు. మరి మనుష్య జన్మ ఎత్తిన మనము ఇంకా మన జ్ఞానంతో మనం ఇదంతా ఆచరిస్తే ఎంత పుణ్యఫలాన్ని ఆ పరమాత్ముడు మనకి ప్రాప్తింపచేస్తాడో అర్థం చేసుకోవచ్చు. కనుక ఎవరైతే ఈ పుణ్య నదుల్లో స్నానాలు ఆచరించినా లేదా ప్రతినిత్యము గంగా, యమున, నర్మది, కావేరి అని చెప్పేసి పుణ్యతీర్థాల పేర్లను స్మరిస్తూ స్నానం ఆచరించిన వారికి ఊర్ధ్వలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక చంద్రహోర గురించి తెలుసుకుందాం. చంద్రహోర, ఈ చంద్రహోర సమయం అనేది సోమవారం ఉదయం 6 నుంచి 7 గంటలకు, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటలకు, రాత్రి 8 నుంచి 9 గంటలకు ఉంటుంది. అలాగే మంగళవారం 10 నుంచి 11 గంటల ఉదయం, 5 నుంచి 6 గంటలకు సాయంత్రం. అలాగే బుధవారం 7 నుంచి 8 గంటలకు ఉదయం, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటలు. ఈ విధంగా మీరు ఏ పంచాంగాన్ని చూసుకున్నా కూడా మనకి చంద్రహోర అని చెప్పేసి టేబుల్లో ఉంటుంది. ఈ చంద్రహోర సమయంలో
మనము ఎలాంటి కార్యాలను ఆచరించాలి అంటే శంకుస్థాపన లాంటి పనులు, గృహప్రవేశం చేయడం, అలాగే కొత్తగా నగలు ధరించడం, ఎవరినైనా ఇతరులను సహాయాన్ని అడగడానికి వెళ్ళడం లాంటివి, లేదా కొత్త వారిని కలవడానికి వెళ్ళడం, అలాగే ఏదైనా మొక్కలు, వ్యవసాయం వంటి వాటిని నాటడం, అలాగే గొప్పవారిని దర్శించడానికి వెళ్ళడం, నీటి ప్రయాణం చేయడం, అదేవిధంగా ఉప్పు, పత్తి, వెండి ఈ విధంగా తెలుపు రంగులో ఉండే వస్తువులను కొనుగోలు చేయడం అనేది ఈ చంద్రహోరా సమయంలో చేసినట్లయితే చాలా మంచిది. ఇది ఈరోజు వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.